గుడ్ మార్నింగ్ లీడర్స్. మన టెర్రాకాస్ మీటింగ్ అనేది గత నెల రోజులుగా మనం పెట్టుకోవడం లేదు. కారణం, గత నెల 28వ తేదీన మన సుప్రీం లీడర్ రామ్ సార్కు అనారోగ్య కారణం వల్ల సార్ బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల మనం మీటింగ్స్ అనేది ఈ గ్రూప్లో పెట్టుకోవడం లేదు. తర్వాత కూడా చెప్పుకోదగ్గ అప్డేట్స్ అయితే లేకపోవడం వల్ల ఈ నెల రోజులు వ్యవధి అనేది జరిగింది. మరి మధ్యలో 1-2 సార్లు నేను మీటింగ్ పెట్టడం జరిగింది. వీడియోస్ కూడా ఇంపార్టెంట్ ఉంటేనే తెలియజేయడం అయితే జరిగింది. మరి కంపెనీ టెర్రాకాస్ కంపెనీపై చాలామందికి చాలా హోప్స్ పెట్టుకున్నారు. వస్తుందా రాదా, నడుస్తుందా లేదా అనే అపోహలు చాలామందికి ఉన్నాయి. సో రావడం అయితే లేట్ కానీ వస్తూ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. టెర్రాకాస్ కంపెనీ ఏం చేసిందంటే, కొంతమంది సీనియర్ లీడర్స్ని సూపర్ ఫ్యాన్గా ఒక గ్రూప్ను తయారు చేసి అందులో అభిప్రాయాలను తెలియజేస్తూ కంపెనీ నుండి మెసేజ్లను ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్ టెలిగ్రామ్ కాకుండా సూపర్ ఫ్యాన్స్ కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెట్టడం జరిగింది. అందులో చాలామంది కింద ఉండే టీం విషయంలో చాలాసార్లు పోస్ట్ పెట్టడం జరిగింది. కింద టీం అనే వాళ్ళు ఏం వర్క్ చేయాలి, వాళ్ళకి ఎలా డబ్బులు వస్తాయి ఏంటి అనేది పదే ప్రశ్నలు వేయడం వల్ల మొన్నటి మంగళవారం న్యూస్ లెటర్లో మనకు ఒక విషయం అనేది తెలియజేసింది. ఉచితంగా చేరే వారికి కూడా ఇన్కమ్ వచ్చే ప్లాన్ అనేది ఉంది, శుక్రవారం తెలియజేస్తామని మనకు తెలియజేసింది. మరి రేపు శుక్రవారం కానీ ఫ్రైడే కేమ్ ఎర్లీ అంటూ ఈరోజు మనకు ఒక న్యూస్ లెటర్ అయితే రిలీజ్ చేసింది. మరి ఆ న్యూస్ లెటర్ను ఈరోజు మీకు తెలియజేసి వివరిస్తున్నాను. దయచేసి చివరి వరకు వినాల్సిందిగా కోరుచున్నాను. శుక్రవారం రేపే, కానీ ముందుగానే శుక్రవారం వచ్చినట్టుగా ఉంది. అందుకే ఈ న్యూస్ లెటర్ను మీకు ఈరోజు ఇస్తున్నామని కంపెనీ తెలియజేసింది. కంపెనీ ఉద్దేశం 25,000 మంది ఎర్లీ యాక్సెస్ వినియోగదారులను చేరుకోవాలి అని. అంటే ప్రీమియం చేసే యూజర్లు 25,000 మంది అయితే కానీ మన కంపెనీ అన్నది లైవ్లోకి తేవడం కష్టమని తేల్చి చెప్పింది. దీనికోసం చాలా ఆఫర్లు ఇచ్చింది. అయినప్పటికీ అనుకున్న రీతిలో స్పందన రాలేదు. దీన్ని గమనించిన కంపెనీ ఆ యాప్ను డెవలప్ చేసే డెవలపర్లతో ఆలోచన చేసింది. ఉచిత వినియోగదారులకు కూడా కంపెనీయే 10 యూరోస్ను ఇస్తూ ప్రీమియం చేసి తద్వారా ఈ లైవ్లోకి తేవాలన్న ఆలోచన కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దానికి సంబంధించి మొన్న మంగళవారం అనౌన్స్మెంట్ చేసింది. మరి ఈరోజు దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇచ్చింది. అయితే దీని ప్లాన్ ఏంటంటే, సూపర్ ఫ్యాన్స్లో చాలామంది కోరారు, లీడర్స్ అందరూ కోరారు. కింద స్థాయిలో టీము వాళ్ళు ఎటువంటి ప్రీమియం కట్టలేరు, ఏజ్ వెరిఫికేషన్ కూడా చేయలేని పరిస్థితి అయినప్పటికీ ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి అంటేనే ఏజ్ వెరిఫికేషన్ అందరూ చేసుకుని ఉన్నారు. దీని మీద హోప్స్ పెట్టుకుని ఉన్నారు, ఎలా అయినా ఇది లైవ్లోకి రావాలి, దీనిని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ ఆదాయం ఇవ్వాలి అనే డిమాండ్ను తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి యాప్ డెవలపర్స్ ఒక ఆలోచన చేశారు. అది ఏంటంటే, ఈ రోజు నుండి ఉచిత వినియోగదారులకు ఒక టియర్లో కమిషన్ సంపాదించవచ్చు. ఒక టియర్ అంటే మనకు 3 లెవెల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ లైన్ ఎవరైతే చేరారో వాళ్ళ కింద టీం ఎవరు వేసారో వాళ్ళు ఫస్ట్ లైన్లో ఉంటారు. ఫస్ట్ లైన్లో ఉండే వాళ్ళ నుండి కమిషన్ అయితే వస్తుంది. ఆ కమిషన్ ఏదైతే 10 యూరోలకు చేరుతారో వాళ్ళకి ప్రీమియం చెల్లించే వారిలాగా అది ఎర్లీ యాక్సెస్ ఆఫర్లో కొనుగోలు చేస్తుంది కంపెనీ ఆటోమేటిక్గా. దీని ద్వారా ఈ యాక్సెస్ పొందిన తర్వాత ఆ కొనుగోలుతో వచ్చే అన్ని ప్రయోజనాలు కూడా పొందుతారు. అంటే ఉండేది ఫ్రీగా అయినా ఫస్ట్ పేయర్ వచ్చిన 10 యూరోస్ తోటి ప్రీమియం ఎలా అయితే మనం చేసుకున్నామో అదే రీతిలో వాళ్ళకి కూడా యాక్సెస్ ఇస్తుంది. తర్వాత ఇన్కమ్ అనేది వచ్చాక అన్ని ప్రయోజనాలు కూడా వాళ్ళు పొందుతారు. అంతేకాకుండా మీరు ప్రీమియం అఫిలియేట్ ప్రోగ్రాంలో భాగమవుతారు. నెక్స్ట్ మీరు 3వ టియర్ వరకు కమిషన్ పొందుతారు. ఎప్పుడైతే రెండవ లైను, 3వ లైను మొత్తం 3 లైన్స్లో ఆదాయం కూడా వీళ్ళకి పొందే అవకాశం అయితే ఉంటుంది. దీంతో ఈ యూజర్స్ అందరూ కూడా
మరింత ఆదాయాన్ని సంపాదించే దిశగా ముందడుగు వేస్తారని కంపెనీ యాప్ డెవలపర్తో ఆలోచన అయితే చేసింది. అయితే ఇది లైవ్ కౌంట్ డౌన్ ఎప్పుడు నుండి అంటే గత న్యూస్ లెటర్లో చెప్పినట్టుగా ఒక లైవ్ కౌంట్ డౌన్పై పనిచేస్తున్నారు. మీ డాష్బోర్డ్పై ఇది వచ్చే వస్తున్న మంగళవారం నుండి ఇది ప్రదర్శించబడుతుంది అని తెలియజేయటకు ఆనందంగా ఉందని కంపెనీ తెలియజేస్తుంది. మన కమ్యూనిటీగా పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ మన లక్ష్యాన్ని చేరుదాం అంటూ టెర్రాకాస్ కంపెనీ తెలియజేస్తుంది. ప్రతి ఉచిత వినియోగదారుడు కూడా ప్రీమియం యూజర్గా మారుతారు. సో ఇదంతా మన మెటావర్స్ అనే ప్రాజెక్ట్ అనేది లైవ్లోకి వస్తున్నట్టుగా సంకేతాలు తెలుస్తున్నాయి. ఎప్పుడైతే మెటావర్స్ లైవ్లోకి వచ్చిందో మనం యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా చూస్తున్నామో అలాగే మనం లైవ్గా మన యాప్ను చూస్తాం. దీని ద్వారా డేటా ఖర్చు అయ్యి కంపెనీకి ఆదాయం వెళ్ళి ఆ వచ్చే ఆదాయంతో మీ ఐడి అనేది ప్రీమియం యూజర్గా మారుస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. సో మంగళవారం నాడు చూద్దాం, మన డాష్బోర్డ్లో మార్పులను గమనిద్దాం. సో ఎవరు అధైర్యపడద్దు, రావడం అన్నది 1-2 రోజులు ఆలస్యం అయితే అవుతుంది తప్ప టెర్రాకాస్ అయితే రావడం జరుగుతుందండి. మరి ఈ మధ్య మీటింగ్ పెట్టకపోవడానికి కారణాలు తెలియజేయడం జరిగింది. మరి రామ్ సార్ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి వస్తున్నారు. మళ్ళీ మన టెర్రాకాస్ కంపెనీ కూడా ముందుకు వస్తుంది. మరి రెగ్యులర్గా మీటింగ్ అనేది మనం ఆగస్టు నెల నుండి పెట్టుకుందాం. ఓకే లీడర్స్, అందరూ కూడా అధైర్యం వద్దు, అందరూ కూడా ఇది ముందడుగు వేయాలని, మన టెర్రాకాస్ కంపెనీ అనేది పోదు, ఉంటుంది, కానీ రావడమే ఆలస్యం, వస్తుందని అందరూ గుర్తించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.